సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరొకుందరుగాక అని సుభాష్ చంద్రబోస్ ఆయన త్యాగనిరతిని కొనియాడారు. భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తిగా ఎదిగిన అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించి కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ మహాసామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్న యోధుడు. బ్రిటిష్ వారు దేశంలోని అన్ని వర్గాల ప్రజల్ని వేధించారు. ముఖ్యంగా గిరిజనుల హక్కుల్ని కాలరాశారు. అల్లూరి గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించారు. అల్లూరి ధాటికి తట్టుకోలేక బ్రిటిష్ వారు 1924 ఏప్రిల్ 17న మన్యానికి కలెక్టర్గా అంటే స్పెషల్ కమిషనర్గా రూదర్ఫోర్డ్ను నియమించారు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరు పొందాడు. విప్లవకారుల్లో అగ్గిరాజు, ఈయన అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలు కొట్టే సాహసి గనుక అగ్గిరాజు అని పేరు వచ్చింది. అతి సాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా సృష్టించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. తర్వాత ఆయన్ను అండమాన్ దీవులకు పంపించారు. తర్వాత 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిచేసి ఉన్న మేజర్ గుడాల వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఓ చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా గుడాలు కాల్చి చంపాడు. 1922 ఆగస్టు 22న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటి వారంలో ముగిసిందని చెప్పవచ్చు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికాయానికి కృష్ణదేవిపేటకు తీసుకువచ్చి తాండవ నది పక్కన దాని క్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించిన కలలుగన్న స్వాతంత్ర్యం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు అంటే ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది. ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయనకి ఘన నివాళి సమర్పిద్దాం.